హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. సౌత్ ఆఫ్రికా టీం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు శ్రీలంక టీం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ట్రిక్కీ గ్రూప్ లా కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా వీడియో కూడా జస్ట్ అలా బ్రీఫ్గా టచ్ చేశా. శ్రీలంక వీడియోలో ఇంకా చాలా డీటెయిల్డ్గా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ శ్రీలంక విషయానికి వచ్చేసరికి సమ్హౌ దే ప్రొడ్యూస్ గుడ్ T20 బౌలర్స్. సో అలాంటి మంచి T20 బౌలర్స్ ఈ స్క్వాడ్లో ఉన్నారు. బట్ బ్యాటింగ్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. శ్రీలంక విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళు ఒకసారి గెలిచారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒకసారి ఫైనల్స్కి వెళ్ళారు, 2 సార్లు వెళ్ళినట్టున్నారు ఫైనల్స్కి. సో వాళ్ళు యాక్చువల్లీ సంగకార జయవర్ధన ఆ టైంలో ఉన్నప్పుడు దేవర్ ఎ వెరీ గుడ్ స్క్వాడ్ అక్రాస్ ఆల్ ఫార్మాట్స్. ఆవిడ మలింగా కూడా వాజ్ ఎట్ ఇస్ ప్రైమ్. సో మలింగా ఉన్నాడు, సంగకార ఉన్నాడు, దిల్షాన్ ఉన్నాడు, జయవర్ధన ఉన్నాడు, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు అక్కడ. ఆ ట్రాన్సిషన్ ఏదైతే అయిందో అది బాగా ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకంత ఇబ్బందికరంగా మారింది అంటే కనుక ఒకటి, దే వర్ నాట్ ప్లేయింగ్ రెగ్యులర్ క్రికెట్. ఆ తర్వాత సడన్లీ వాళ్ళ బోర్డులో అక్కడ ఇక్కడ అన్ని రకరకాల మార్పులు రావడం. అండ్ టెస్ట్ మ్యాచెస్ కూడా ఒకప్పుడు అంత ఇంట్రెస్టింగ్ ఉండేవి. ఇండియా శ్రీలంక బయోలెటరల్స్ ఉండేవి, ఇవి ఉండేవి. అంత ఇంట్రెస్టింగ్గా తయారవ్వట్లేదు ఈ మధ్య. అండ్ వాళ్ళ కేపబిలిటీ యాజ్ అ ట్రావెలింగ్ స్క్వాడ్ కేమ్లెస్. ఆల్దో వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అద్భుతంగా ఆడిన వాళ్ళ కేపబిలిటీ యాజ్ ట్రావెలింగ్ స్క్వాడ్ అనేది తగ్గుతూ వచ్చింది. అండ్ మీరు 2015 నుంచి చూసుకోండి, దే హ్యావ్ నాట్ బీన్ డూయింగ్ దట్ గ్రేట్ ఇన్ ఐసీసీ మ్యాచెస్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఈసారి వాళ్ళ దగ్గర ఉన్న టీం ఉందా, వాళ్ళు ఏమైనా చేస్తారా అనేది ఇట్ ఈస్ వన్ క్వశ్చన్ దట్ ఎవ్రీబడి హ్యాస్. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండబోతుంది, ఏం చేస్తారని చూస్తే ఇందాకన్నట్టుగానే వాళ్ళు ఎప్పుడు కూడా మంచి మంచి బౌలర్ని ప్రొడ్యూస్ చేయగలిగారు. ఇప్పుడు ఈసారి కూడా వాళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకుంటే దిల్షాన్ మధుశంక, పతిరణ, తీక్షణ, దుష్మంత చమీరా, నువన్ తుషారా, దునిత్ వెల్లలాగే ఇవన్నీ కూడా అద్భుతమైన బౌలర్లు. షార్టర్ ఫార్మాట్లో దే కెన్ డూ రియలీ రియలీ వెల్. దానికి తోడు వాళ్ళకి సరే ఆంజెలో మాథ్యూస్ ఎంతవరకు బౌలింగ్ వేస్తాడో తెలియదు, బట్ దసున్ షనక ఇస్ ఆల్రెడీ దేర్. అతను కూడా డీసెంట్ లెవెల్ ఆఫ్ ఆల్రౌండర్ వాళ్ళకి. సో ఇంత బౌలింగ్ అటాక్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. దానికి తోడు దే హసరంగా భలే డ్రామా ఆర్టిస్ట్ పోయో మామూలుడు కాదు. ఎందుకంటే అతనికి క్యాప్టెన్గా ఉన్నప్పుడు అదేదో డిమెరిట్ పాయింట్స్ ఓవర్ ఎయిట్ వల్ల ఇంక దేనివల్ల వచ్చాయని చెప్పేసి సస్పెన్షన్ ఉండింది. అందుకే టెస్ట్ మ్యాచ్ రిటైర్మెంట్ ఇచ్చినాడు, ఐఎమ్ కమింగ్ బ్యాక్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓన్లీ టు గెట్ సస్పెండెడ్ ఆ నెక్స్ట్ 2 టెస్ట్ మ్యాచ్లకి. అది మామూలు వ్యవహారాలు కాదు, రూల్స్ని ఎట్లా ట్వీక్ చేయొచ్చు పూర్తిగా చూపించారు. అండ్ వీళ్ళు రూల్స్ని బాగా 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 ట్వీక్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అండ్ ఇంకా ఎందుకు శ్రీలంక అనగానే కొంతమంది ఒక అన్నెసెసరీ ఫోర్సులు అందరూ కూడా పేర్లు తీయాల్సి వస్తుంది. వాళ్ళు వద్దు, ఓన్లీ ఆట గురించి మాట్లాడదాం. ఎవరి గురించి మాట్లాడదాం మీకు తెలిసే ఉంటుంది, ఓ దరిద్రుడు గురించి, అది పక్కన పెట్టండి. బట్ శ్రీలంక అగైన్ కమింగ్ బ్యాక్ టు దర్ బౌలర్స్, ఈ బౌలింగ్ గ్రూప్ చూస్తే కనుక యూ ఫీల్ దే కెన్ డూ వెల్ ఇన్ ఎనీ టోర్నమెంట్. బట్ వాళ్ళకి ఇబ్బందులు ఎక్కడ వస్తుందంటే వాళ్ళ బ్యాటింగ్లో వస్తుంది. ధనంజయ్ ది సిల్వా, సదీరా సమర్ విక్రమ, చరిత్ అసలంక, పత్తోమ్ నిశాంక, మెండిస్, వీళ్ళందరూ కూడా దే వోంట్ గివ్ యూ అన్ ఇంప్రెషన్ దట్ దే విల్ విన్ యూ మ్యాచెస్. సరే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేయర్లు బాగా ఆడుతుంటారు. ధనంజయ్ ది సిల్వా వాజ్ వెరీ గుడ్. ఆ తర్వాత అతని ఫామ్ అనేది కొంచెం అటు ఇటు అయింది. సదీరా సమర్ విక్రమ బాగా ఆడుతునుకున్నారు, అతను సరే ఆడడానికి డౌట్లు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఆంజెలో మాథ్యూస్ని తీసుకుంటే కనుక యూ విల్ ఫైండ్ స్ట్రేంజ్ వేస్ ఆఫ్ గెటింగ్ అవుట్. ఆంజెలో మాథ్యూస్ అదొక వెరైటీ, ఆంజెలో మాథ్యూస్కి సంబంధించి బట్ మంచి ప్లేయర్. అండ్ వాజ్ హీ ద ప్లేయర్ అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం మాథ్యూస్ మళ్ళీ మనం చూడగలం అనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. షనక ఇస్ గుడ్, బట్ మళ్ళీ అది బ్యాటింగ్లో తను ఎక్కడ ఆడతాడనేది ఇంకొక పెద్ద ప్రశ్న, వాళ్ళకి ఏం జరుగుతోంది అని చెప్పి. సో ఇలా వాళ్ళకి ఇబ్బందులు కనిపిస్తూనే ఉన్నాయి. చరిత్ అసలంక హాస్ బీన్ నేమ్డ్ వైస్ కెప్టెన్. సో అతని మీద చాలా గట్టిగానే హోప్స్ కనిపిస్తున్నాయి. అండ్ దాంతో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ విల్ ఆల్సో టేక్ టాస్. ఎవరెవరు ఎక్కడ ఆడాలి ఏంటి పరిస్థితి అని. ఐడియల్లీ మాథ్యూస్ని యూ వాంట్ టు మేట్ నెంబర్ 3, బట్ అది పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే మాథ్యూస్ ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా ఆడగలడు, అటు స్పిన్ని బాగా ఆడగలడు, పేస్ని బాగా ఆడగలడు, రెడ్ బాల్లో మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికన్నా కూడా యాడ్ అవుతుంది. ఆల్ దట్ ఈస్ దేర్. ఇప్పుడు ఆడగలడా క్వశ్చన్ మార్క్. చరిత్ అసలంకాని మరి మాథ్యూస్ నెంబర్ 3 ఆడితే తను ఎక్కడ ఆడతాడు? ధనంజయ్ ది సిల్వా ఎక్కడ ఆడతాడు? మెండిస్ని టాప్ ఆఫ్ ది ఆర్డర్లో పెట్టుకుంటే ఆ తర్వాత కింద వచ్చేది. అండ్ వాళ్ళ స్క్వాడ్ పరంగా చూసుకుంటే కనుక హసరంగా విల్ బ్యాట్ ఎట్ 7. హసరంగా మంచి బౌలర్, నో డౌట్ ఇస్ అ వెరీ గుడ్ బౌలర్. అతను బ్యాటింగ్ అనేది ఏమాత్రము కనిపించలే అతను ఎక్కడ ఆడినా కూడా. ఏదో అడపాదడపా కొన్ని కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి, కానీ ఆ సీరియస్ రెగ్యులర్ ఆల్రౌండర్గా హసరంగా ఎప్పుడు తన వెయిట్ అనేది చూపించాల. ఐపీఎల్లో 2 సీజన్లు ఆడాడు తను. ఒక సీజన్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు, ఇంకో సీజన్లో తక్కువ మ్యాచ్లో ఆడాడు, అంత పెద్దగా బౌలింగ్ చేయలేదు. ఈ సీజన్లో అవకాశం వచ్చింది రావడానికి, ఇంజరీ కారణంగా రాలేదని కొందరు, ప్రైజ్ వాల్యూ తక్కువ వచ్చింది కాబట్టి రాలేదని ఇంకొందరు, ఎవరు రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. ద ఫ్యాక్ట్ ఇస్ ఇట్ డిడ్ నాట్ కమ్. సో ఇక్కడ కూడా పెద్దగా చూడలేదు. బట్ స్పిన్ పరంగా అయితే ఇస్ వెరీ గుడ్. అండ్ ఇటువంటి సర్ఫేసెస్లో ఈ లైక్ బౌలింగ్.
సో ఆ బౌలింగ్ అటాక్ అనేది మీకు 7, 8, 9, 10, 11లో మీరు పిక్చర్ పర్ఫెక్ట్గా మాట్లాడుకుని అవసరంగా ఉన్నాడు. అతను పతిరణ, తీక్షణ, తర్వాత మీరు కావాలంటే దిల్షాన్ మధుశంకర్ ఆడించుకోవచ్చు. నువ్వాన్ తుషార్ అన్నాడు. నువ్వాన్ తుషార్ డెఫినెట్లీ విల్ మేక్ ఇట్ ఇన్ టు ద స్క్వాడ్ అనిపిస్తోంది. ఇక చమీరా ఆడాలా, ఇంకా లేదంటే కనుక ఇంకెవరైనా మధుశంకర్ ఆడాలనేది వాళ్ళు ఒక ఆలోచన తీసుకుంటారు. ఐ థింక్ మధుశంకర్ గెట్స్ అ బిట్ అడ్వాంటేజ్ ఏమో అక్కడ ఏంటి పరిస్థితి అని. తుషారాకి ఏంటంటే ఆ స్లింగింగ్ యాక్షన్ అనేది కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్లో కూడా బాగా ఆడాడు కాబట్టి తను ఆ ఒక లిస్ట్లో ముందు ఉంటాడు. తీక్షణ డిడ్ నాట్ హ్యావ్ ఎ గుడ్ ఐపీఎల్ కాదనట్లేదు, బట్ అగైన్ అటువంటి సర్ఫేసెస్ మీద పవర్ ప్లేలో డెత్లో యూ కెన్ పోల్ రియలీ వెల్. సో ఆప్షన్ వాళ్ళు ఎప్పుడు యూటిలైజ్ చేసుకుంటారు. పతిరాణా గురించి తెలిసిందే, బట్ వన్ క్వశ్చన్ ఇస్ పతిరాణా ఇన్ ఎల్లో ఇస్ డిఫరెంట్. శ్రీలంకకు ఆడినప్పుడు అదే పతిరాణాన్ని చూడగలమా అనేది ఇంకొక ప్రశ్న. సో అది మీకు రకరకాల ఈ గింగర్లు అందరూ ఉన్నారు వాళ్ళ దగ్గర బౌలింగ్ వేయడానికి, బట్ బ్యాటింగ్ మాత్రం ఇట్స్ డెఫినెట్ కన్సర్న్, అందులో డౌటే లేదు. సో మీరు అట్లీస్ట్ 50 ఓవర్ ఫార్మాట్ అంటే కనుక స్లోగా స్టార్ట్ చేసుకుని బిల్డప్ అది ఇది అంటూ ముందుకెళ్ళచ్చు. T20లో స్టార్టింగ్ నుంచి అటాక్ చేయాలి. వీళ్ళ బ్యాటింగ్లో అంత పవర్ ఉందా? అండ్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ని కానీ బంగ్లా బౌలింగ్ని కానీ అంతేందుకు నెదర్లాండ్స్ ఆల్సో హాస్ అ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. నేపాల్ దగ్గర సరే కొంచెం అటు ఇటుగా ఉన్నా, బట్ నెదర్లాండ్స్ దగ్గర మంచి బౌలింగ్ అటాక్ ఉంది. సో నెదర్లాండ్స్ బౌలింగ్ అటాక్ని కానీ వీళ్ళు ఏమన్నా ముందుకు వెళ్ళగలరా అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. వాళ్ళు ఎప్పుడైనా బౌలర్స్ విల్ విన్ యూ టోర్నమెంట్స్ కాదనట్లా, బట్ బ్యాట్స్మెన్ విల్ హ్యావ్ టు కాంట్రిబ్యూట్. బ్యాటర్స్ కాంట్రిబ్యూట్ చేయకుండా బౌలర్లు మాత్రం వికెట్లు తీస్తూ ఉంటే వర్కౌట్ కాదు. ఎస్, బ్యాటర్కి బౌలర్స్ విల్ మేక్ దర్ లైఫ్ ఈజీ. మీరు 200 కొట్టాల్సిన చోట బ్యాట్స్మెన్ 170, 175 కొట్టినా కూడా మంచి బౌలర్లు ఉన్నారంటే దిల్ మేక్ యువర్ లైఫ్ ఈజీ. కానీ 170 కొట్టాలిగా. సో అలాంటి బ్యాటర్స్ ఉన్నారా శ్రీలంకలో అనేది ఒక పెద్ద ప్రశ్న. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ లైనప్ చూస్తుంటే కనుక ఈవెన్ విత్ దేర్ పర్ముటేషన్ కాంబినేషన్ సరిగా కనిపించట్లేదు. సో మీకు ధనంజయ్ ది సిల్వా, తర్వాత మెండిస్, అండ్ దెన్ సదిరా సమర్ విక్రమ, మాథ్యూస్, చరిత్ అసలంక, దసున్ చనక, అండ్ దెన్ వరిందు హసరంగా, ఈ టాప్ 7లో యూ డోంట్ సీ దట్ పవర్. సో మాథ్యూస్ అండ్ దసున్ చనక చాలా గట్టిగా ఆడాలి. డిడిఎస్కి అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అతను సరిగా ఆడకపోతే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. సో దర్ బ్యాటింగ్ ఈజ్ ఆల్వేస్ అ వరీ. అండ్ స్లో సర్ఫేస్లు అవి వచ్చినప్పుడు వాళ్ళ వికెట్లకి దొరికిపోయే అవకాశాలే గట్టిగా ఉంటాయి. సో హసరంగా అండ్ హిస్ టీమ్ విల్ ఎక్స్పెక్ట్ బౌలర్స్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ అలాంటి ఎక్స్ట్రీమ్లీ వెల్ చేయడానికి వాళ్ళ గ్రూప్లో సౌత్ ఆఫ్రికా మంచి బ్యాటింగ్ ఉంది. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా వీడియోలో మనం మాట్లాడుకుందాం. మంచి టాప్ ఆర్డర్ ఉంది, ఎక్సలెంట్ మిడిల్ ఆర్డర్ ఉంది, లోవర్ డౌన్ ది ఆర్డర్ కూడా కాస్త కాంట్రిబ్యూషన్స్ రావచ్చని. అండ్ నెదర్లాండ్స్ కూడా మీకు అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు ఏం చేయగలరో మనం ఆల్రెడీ చూసాం. సో ఇట్ ఈజ్ అ టఫ్ కేస్ ఫర్ శ్రీలంక. ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న సమీకరణలు, దే ఫెల్ట్ దిస్ ఈజ్ ద బెస్ట్ స్క్వాడ్. మరి ఎంతవరకు ముందుకెళ్తారో చూడాలి. అండ్ ఐ థింక్ సూపర్ 8కి రావడం అయితే సులువుగానే కనిపిస్తుంది వాళ్ళకి. బికాస్ శ్రీలంక ఎంత మాట్లాడుకున్నా కూడా దే కెన్ స్టిల్ డిఫీట్ బంగ్లాదేశ్ అండ్ అదర్ టీమ్స్ ఇప్పుడున్న లైనప్లో నా ఫీలింగ్. ప్రస్తుతానికి పేపర్లో చూసుకుంటే జస్ట్ బికాస్ ఆఫ్ దర్ బౌలింగ్. బట్ అప్పుడు చూడాలి వాళ్ళు ఏ విధంగా బౌలింగ్ వేస్తారు, ఏంటి పరిస్థితి అని చెప్పి. మీరేమనుకుంటున్నారు?